మనం ఈరోజు చెప్పబోతున్న టాపిక్ డిక్యూ క్లాస్. అసలు టాపిక్ అసలు ఎందుకు వచ్చింది నేను మొత్తం చెప్పిందా మీకే అర్థమైంది ఎందుకు వచ్చింది అసలు ఈ టాపిక్లో స్పెషల్ ఏంది, ఈ టాపిక్లో స్పెషల్ ఏంది, దీనివల్ల నేర్చుకోవడం యూజ్ ఏంది, ఇది ఎక్కడ ఉపయోగపడుద్ది. ఫస్ట్ టాపిక్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం చేస్తాం, అప్పుడు అర్థమైద్ది మనం అసలు ఇది టాపిక్ ఎందుకు యూజ్, ఎందుకు ఎలా 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 వర్క్ అయితే తెలుసుకున్నాం. డిక్యూ క్లాస్ అంటే ఏం లేదు, డబుల్ ఎండెడ్ క్యూ. డబుల్ ఎండెడ్ క్యూ అంటే క్యూస్ అని కాదు, ఇది ఇంటర్నల్గా డబుల్ లింక్ లిస్ట్ని ఉపయోగించింది. మనం చూద్దాం. ఫస్ట్ ఒక అరే లిస్ట్ తీసుకున్నాము. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం డిక్యూ తీసుకున్నాం. ఇది 1 చెప్పాక డబుల్ లింక్ లిస్ట్ అని, 2 3 4 5 6 7 8. హెడ్ టేలు డబుల్ ఎండెడ్ క్యూ ఏంటంటే లోపల ఇది డబుల్ ఎండెడ్ క్యూలా ఉంది, స్టోర్ చేసుకోవటం కానీ డబుల్ లింక్ లిస్ట్లో పనిచేసేది ఇది. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్లో ఇప్పుడు చివరి తీసేయాలంటే ఆఫ్ అండ్ టైం కంపల్సరీ ఏం లేదు, ఇది కనెక్షన్స్ తీసేసి టేల్ అనేది సైడ్ పంపిస్తాము, టేల్ ప్రీవియస్ అంటాము, టేల్ ఇటు వచ్చింది. ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ. అదే ఇక్కడ తీసేయాలంటే మిడిల్లోనే తీసేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం, మరి దాన్ని కొత్తగా న్యూ క్రియేట్ చేసి యాడ్ చేస్తాం. అదే డిక్యూలో అయితే అలా అవసరంలా. ఇప్పుడు నేను 99 యాడ్ చేయాలి. అదే డబుల్ లింక్ లిస్ట్లో అనుకో కొత్తగా నోడ్ క్రియేట్ చేసి నోడ్ అని దాని కనెక్షన్స్ పెడతాం. ఇది అనుకో నోడ్ క్రియేట్ చేసే అవసరంలా, డైరెక్ట్గా మెమరీ అని ఎలకేట్ అయిపోయి దానికి కనెక్ట్ అయిపోయిద్ది. ఇప్పుడు సపోజ్ మిడిల్లో తీసేయాలి. మిడిల్లో తీసేయాలంటే ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది తీసేయాలి. అంటే నేను ఇది ఇక్కడ తీసేయాలనుకో, ఇక్కడ మిడిల్లో కానీ ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ అనేగా, అది డిక్యూలు అట్లా కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ వన్ తీసేయాలి, లాస్ట్ వన్ తీసేయాలి. ఇదేంటంటే ఆఫ్ అండ్ టైం కంప్లీట్ తీసుకుంటుంది, అలా ఏమి ఉండదు దానికి. ఇప్పుడు అదే ఏరోలో తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేయాలి, ఆఫ్ అండ్ ఓపెన్ చేయడం. ఇది డిలీట్ చేయాలనుకో ఆఫ్ అండ్ తీసుకుంటుందిగా. ఎలా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వన్ డిలీట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు 1 ఇప్పుడు నేను రాసి చూపిస్తున్నా 3 4 5 6. ఇప్పుడు 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను 1 డిలీట్ చేయాలి. దాని టైం కాంప్లెక్సిటీ నేను ఆఫ్ అని అంటున్నా. ఎలా ఇప్పుడు డిలీట్ చేసాం ఇట్లా రావాలిగా, ఇది ప్లేస్లో రావాలి, ఇది ప్లేస్లో రావాలి, ఇది ప్లేస్లో రావాలి, ఇది ప్లేస్లోకి రావాలి. అప్పుడు 2 3 4 5 6. ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 అనొచ్చును మీరు. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని ఉన్నాయి, అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్నేగా, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్. అది డిక్యూలో అనుకో ఫస్ట్ యాడ్ చేయాలనుకో ఏం చేయాలి, ఈ మొత్తం ఇది జరపాలిగా, ఇట జరిపి ఇన్సెట్ అని వాడచ్చు. ఇది ఇన్సెట్ అనేది మీరు ఇన్సెట్ అనే కీబోర్డ్ ఉందిగా అనుకోవచ్చు మీరు. ఇన్సెట్ అనేది ఎట్లా పనిచేసిద్ది నేను చెప్పాను కదా పైన, ఇది ఇట్లా జరిగి 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 చివరికి ఈ ప్లేస్ మనం నిలబెడతాం. ఇన్సెట్ ఇంటర్నల్గా ఇట్లానే పనిచేసిద్ది. ఇన్సెట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్, ఇంటర్నల్ టైం కాంప్లెక్సిటీ. అది డిక్యూలో అనుకో నేను ఫస్ట్ యాడ్ చేయాలనుకో డైరెక్ట్గా మెమరీ అలొకేట్ అయిపోయిద్ది, అక్కడే డబుల్ లింక్ లిస్ట్లో కనెక్షన్ అయినా ఏర్పడిద్ది. ఇప్పుడు 100 మళ్ళీ 100 పెడతాను,
డైరెక్ట్ మెమరీకి అలకేట్ అయిపోయింది. ఇప్పుడు 100 యాడ్ చేయాలి, ఇప్పుడు 100 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, 100 ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అది డిక్యూ క్లాసు. ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఫ్రమ్ COLL ECTIO కలెక్షన్స్ ఇంపోర్ట్ డిక్యూ. ఫస్ట్ నేను ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాను, తర్వాత అపెండ్ చేద్దాం తీసుకుందాం. లిస్ట్ కాబట్టి DEQUE అపెండ్ చేద్దాం. అపెండ్కి ఏం తీసుకునేది? కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ఏగా. అపెండ్ 100, అపెండ్ 300. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? DEQUE 100, 100, 300 అవుట్పుట్ ఇది వచ్చింది. ఇప్పుడు నాకు ఆ డిక్యూలో ఉన్న స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? స్పెసిఫిక్ ఎలిమెంట్ కాబట్టి ప్రింట్ ఆఫ్ LST ఆఫ్ 0. అప్పుడు 0 ఎలిమెంట్ వచ్చింది. అవుట్పుట్ ఏమొచ్చింది అప్పుడు? దీంతో పాటు దీని కింద 100 వచ్చింది. ఎందుకన్నా మనం పైన పెట్టాం, ఇక్కడ పెట్టాం కాబట్టి మనం. ఓకే, ఇప్పుడు నేను అదే ఇక్కడ దీని కింద నేను ప్రింట్ ఆఫ్ LST ఆఫ్ 1 రాస్తా. అప్పుడు ఏమొచ్చింది? 0 తర్వాత ఏముంది? 100 మళ్ళీ ఏముంది? 100 వచ్చిందిగా. నేను ఇందాకేం చెప్పాను? డిక్యూలో ఇట్స్ ఫస్ట్ ఇండెక్స్ ఇట్స్ యాడ్. ఇప్పుడు ఇట్స్ యాడ్ చేసాను, యాడ్ అవుద్దని చెప్పా కదా. ఎలా యాడ్ అవుద్ది చూద్దామా కోడ్. నేను ఈ ప్లేస్లోనే ఒకవేళ నేను ఇలా రాస్తా, LST.append అపెండ్ లెఫ్ట్గా, లెఫ్ట్ ఆఫ్ 1, LST.append ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ 9. ఇది తీసేయి, ఈ మ్యాటర్ తీసేసే. ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ మ్యాటర్ లేదు, ఇది ఉంది. ఓకే, ఇది ఉంది. మనకేమొచ్చింది ఇప్పుడు? ఏమొచ్చింది? వీడియోస్ పాస్ చేసి గెస్ చేయండి ఒకసారి. మనకేమొచ్చింది చూద్దాం. DEQUE మనకేమొచ్చింది? ఫస్ట్ ఇక్కడ 1 అపెండ్ చేసాం కదా లెఫ్ట్ సైడ్, తర్వాత 9 అపెండ్ చేసాం. అంటే మనకి ఈ సైడ్ ఫస్ట్ ఏమున్నది? 9గా. 9, 1, 100, 100, 300. ఓకే, ఐ థింక్ ఇట్ వుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం పాప్ చేద్దాం. ఇప్పుడు పాప్ ఆఫ్ పాప్ ఆఫ్ అన్నాం. మామూలుగా ఏంటంటే -1 ఇండెక్స్ తీసుకుంటుంది ఓన్ ఆపరేషన్. ఇప్పుడు నేను దీన్ని పాప్ చేయాలంటే LST.pop ఆఫ్ 0. కానీ మామూలుగా అయితే లిస్ట్లో అయితే ఓఎన్ తీసుకుంటుంది, కానీ అది డిక్యూ క్లాస్లో అయితే ఓ ఆఫ్ 1 తీసుకుంటుంది. అది దీని స్పెషాలిటీ. డిక్యూ క్లాస్లో అయితే ఓ1 తీసుకుంటుంది. దీంట్లో పాపే కాదు, రిమూవ్, ఇన్సర్ట్, పాప్ లెఫ్ట్, ఎక్స్టెండ్, రివర్స్, క్లియర్, కాపీ,
కౌంట్, ఇన్సర్ట్, ఇవన్నీ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం సాల్వ్ చేద్దాం.